హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఎలా జరుగుతుంది లాస్ట్ మంత్ ప్రిపరేషన్ కామెంట్ చేసేయండి. చాలా మంది మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుంచి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ని తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు కదా. సో ఇవాల్టి ఈ వీడియోలో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏంటి, టోటల్ ప్రొసీజర్ ఏంటి, అలాగే నీట్ లో ఆ పారాగ్రాఫ్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్రీవియస్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ లో ఏం నేర్చుకున్నాము? 99.9% ఆఫ్ ది బేసెస్ అనేటివి హ్యూమన్ జీనోమ్ లో సేమ్ గా ఉంటాయి అనేసి. దాని మీనింగ్ ఏంటి? డిఎన్ఏ స్ట్రక్చర్ మీకు తెలుసు కదా, ఇలా ఉంటది. డిఎన్ఏ స్ట్రక్చర్ లో అడినైను, థైమిన్, గ్వానైన్, సైటోసిన్, అలాగే అడినైన్, థైమిన్ ఇలా బేసెస్ అనేటివి ఉంటాయి కదా. ఈ బేసెస్ అనేటివి 99.9% అందరి మనుషుల్లో సేమ్ గా ఉంటాయి. ఓన్లీ 1% మాత్రమే డిఫరెన్స్ ని చూపిస్తాయి. ఈ 1% డిఫరెన్స్ ఫీనోటైపిక్ లో డిఫరెన్స్ రావడానికి కారణం అనమాట. ఫీనోటైప్ అంటే ఏంటి? మెండల్ మోనోహైబ్రిడ్ దగ్గర నుంచి ఫీనోటైప్ అంటే ఏంటి? అవుటర్ క్యారెక్టర్స్, టాల్, డార్ఫ్. అదే మనం మనుషుల్లో తీసుకున్నాం అనుకోండి, మీరు ఒకలాగా ఉంటారు, నేను ఒకలాగా ఉంటాను కదా. ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ అనేటివి చేంజ్ ఉంది కదా. ఇంకొక లాంగ్వేజ్ లో చెప్పాలంటే వేరియేషన్స్ అనేటివి ఉన్నాయి కదా. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మన పేరెంట్స్ దగ్గర నుంచి మనం పుట్టినా గానీ మనలో కొన్ని వేరియేషన్స్ అయితే ఉన్నాయి కదా. ఈ వేరియేషన్స్ కి కారణము ఆ డిఫరెన్స్ అనమాట. ఆ 1% డిఫరెన్స్ వల్లే ఫీనోటైపిక్ యొక్క క్యారెక్టర్స్ లో డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. అర్థమైంది కదా. ఇప్పుడు ఒక ఇద్దరు మనుషుల్లో జెనెటిక్ డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి, ఆర్ లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ లో జెనెటిక్ డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. ఎలాగా? టోటల్ లెంత్ ఆఫ్ ది డిఎన్ఏ అలాగే ఈ 99.9% ఆఫ్ ది బేసెస్ సిమిలర్ గా ఉన్నాయి అంటున్నాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళలో ఉన్న డిఎన్ఏ సీక్వెన్సెస్, వీళ్ళల్లో ఉన్న డిఎన్ఏ సీక్వెన్సెస్ అన్నిటినీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ కూర్చోవాలి. ఒక్కసారి ఆ ప్రొసీజర్ గురించి తలుచుకుంటా అంటేనే వామ్మో అనిపిస్తుంది కదా. సో చాలా పెద్ద టాస్క్ అనమాట. సో ఇలా కాకుండా సింపుల్ గా చాలా క్విక్ గా ఇద్దరు మనుషుల యొక్క డిఎన్ఏని డిఫరెన్స్ ని ఎలా తెలుసుకోవాలంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ చాలా క్విక్ ప్రొసీజర్ అనమాట. అసలు ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏంటి? మనం చాలా సార్లు మూవీస్ లో చూస్తూ ఉంటాం. ఏదైనా క్రైమ్ సీన్ జరిగినప్పుడు వెంటనే అక్కడున్న శాంపుల్స్ అన్నిటిని చాలా కేర్ఫుల్ గా తీసుకుంటూ ఉంటారు కదా. ఎందుకు? ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ చేయడానికి అనమాట. సో ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది చేసి ఆ సస్పెక్టెడ్ క్రైమ్ ఎవరైతే ఉన్నారో తనని కనిపెట్టచ్చు అనమాట. ఎలాగా? తన దగ్గర నుంచి వచ్చిన ఏదైనా ఒక చిన్న క్లూ, హెయిర్ ఫాలికల్ కానీ సంథింగ్, లేదంటే బ్లడ్ కానీ ఏదైనా ఒక్కటి వచ్చినా కానీ అందులో ఉన్న జెనెటిక్ డిఫరెన్స్ ని సస్పెక్టెడ్ క్రైమ్ ఎవరైతే ఉన్నారో తన శాంపుల్స్ ని అలాగే మనకు దొరికిన శాంపుల్స్ ని రెండింటిని క్యాలిక్యులేట్ చేసామనుకో, రెండు మ్యాచ్ అయ్యానుకో మనకి సస్పెక్టెడ్ దొరికినట్లే కదా. సో అందుకే అనమాట ప్రతి క్రైమ్ సీన్ లో కేర్ఫుల్ గా అక్కడున్న పార్టికల్స్ అన్నిటిని తీసుకొని వచ్చి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కోసం యూజ్ చేస్తారనమాట. అర్థమైంది కదా. సో ఇప్పుడు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో ఇప్పుడు ఆ డిఎన్ఏ ప్రొసీజర్ అనేది ఎలా జరుపుతారు అనేది డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫస్ట్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లో చేసే ఫస్ట్ పని ఏంటంటే టోటల్ డిఎన్ఏ సీక్వెన్స్ లో కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ దగ్గర ఐడెంటిఫై చేస్తారనమాట, సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయి అని. ఈ స్పెసిఫిక్ రీజన్స్ ని రిపీటేటివ్ డిఎన్ఏ అంటాం. ఆల్రెడీ మనం హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ లో నేర్చుకున్నాం. ఏంటి? హ్యూమన్ జీనోమ్స్ లో రిపీటెడ్ సీక్వెన్సెస్ అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి, కొన్నిసార్లు 100 నుంచి 1000 టైమ్స్ కానీ ఈ రిపీటెడ్ సీక్వెన్సెస్ అనేటివి ఉన్నాయి అనేసి. వీళ్ళు చేసే ఫస్ట్ పని ఏంటంటే ఈ రిపీటెడ్ సీక్వెన్సెస్ లో డిఫరెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తారనమాట. అర్థమైంది కదా. ఈ డిఫరెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది కదా. అదే కదా ఫస్ట్ గానీ నేను చెప్పింది. ఓకేనా. సో ఇప్పుడు ఈ రిపీటేటివ్ డిఎన్ఏని ఎలా సపరేట్ చేయడం, టోటల్ బల్క్ జీనోమిక్ డిఎన్ఏ దగ్గర నుంచి ఈ రిపీటేటివ్ డిఎన్ఏని ఎలా సపరేట్ చేయడము? బేస్డ్ ఆన్ డెన్సిటీ గ్రేడియంట్ సెంట్రిఫికేషన్. ఇది ఒక ప్రొసీజర్ అనమాట. సో దీనిలో ఈ బల్క్ జీనోమిక్ డిఎన్ఏని వేయడం వల్ల కొన్ని పీక్స్ అనేటివి ఫామ్ చేస్తుంది అనమాట. పెద్దగా ఉన్న డిఎన్ఏ జీనోమ్ వచ్చి పెద్ద పీక్ ని ఫామ్ చేస్తుంది, రిమైనింగ్ అన్ని చిన్న చిన్న పీక్స్ ని ఫామ్ చేస్తాయి అనమాట. ఈ స్మాల్ పీక్స్ అన్నిటినీ కలిసి శాటిలైట్ డిఎన్ఏ అంటాం. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి, మినీ శాటిలైట్స్, మైక్రో శాటిలైట్స్. బేస్డ్ ఆన్ 3 పాయింట్స్. ఫస్ట్ ఇదేంటి? బేస్ కాంపోజిషన్. అంటే బేసెస్ అని మీరు ఎక్కడ విన్నా కానీ మీ బ్రెయిన్ లో రావాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే అడినైన్, థైమిన్, గ్వానైన్, సైటోసిన్. అడినైన్, థైమిన్ రిచ్గా ఉన్నాయా, గ్వానైన్, సైటోసిన్ రిచ్గా ఉన్నాయా అనే దాన్ని బట్టి, అలాగే లెంత్ ఆఫ్ ది డిఎన్ఏ సిగ్మెంట్ ఎంత లెంత్ ఉంది, అలాగే నెంబర్ ఆఫ్ రిపీటెడ్ డిఎన్ఏ, రిపీటెడ్ సీక్వెన్సెస్ అనేటివి ఎన్ని ఎక్కువగా ఉన్నాయి అనే ఈ 3 పాయింట్స్ ని బేస్ చేసుకొని శాటిలైట్ డిఎన్ఏ అనేది 2 పోర్షన్ గా డివైడ్ చేస్తారనమాట. మైక్రో శాటిలైట్స్, మినీ శాటిలైట్స్. అర్థమైంది కదా.
ఓకే. ఇప్పుడు ఈ రిపిటేటివ్ డిఎన్ఏ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే దీనికొక స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఉంటది. ఆ క్యారెక్టరే పాలిమార్ఫిజం. ఈ రిపిటేటివ్ డిఎన్ఏ అనేది చాలా హై డిగ్రీ ఆఫ్ పాలిమార్ఫిజాన్ని చూపిస్తదన్నమాట. ఈ పాలిమార్ఫిజం అంటే ఏంటో తర్వాత చెప్తాను. ఫస్ట్ ఎన్సీఈఆర్టీ లైన్ టు లైన్ చెప్తే మీకు చదవడానికి ఈజీగా ఉంటదని ఇలా చెప్తున్నానన్నమాట. ఓకేనా? సో ఈ రిపిటేటివ్ డిఎన్ఏ అనేది షోస్ హై డిగ్రీ ఆఫ్ పాలిమార్ఫిజం. ఓకే కదా? అలాగే ఈ రిపిటేటివ్ డిఎన్ఏలో ఉన్న జీన్సెస్ అనేటివి ప్రోటీన్స్ ని కోడ్ చేయడానికి యూజ్ అవ్వవు. కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు? డిఎన్ఏ ఎవల్యూషన్ కి. అది కానీ నేను తర్వాత చెప్తాను. అలాగే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ప్రతి ఎక్కడి నుంచి ఏ టిష్యూ నుంచి తీసుకున్నా కానీ సిమిలర్ గా ఉంటది అనమాట. ఆ సీక్వెన్స్ ని సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న టిప్ చెప్తాను. ఏంటంటే బ్లడ్, బోను, బీబీ. ఓకేనా? అలాగే స్పర్మ్, స్కిన్, సెలవ. ఎస్. లాస్ట్ లో మిగిలింది హెయిర్ ఫాలికల్ అనమాట. ఇంతకు ముందు చెప్పాను కదా, క్రైమ్ సీన్ లో ఎటువంటి చిన్న చిన్న జస్ట్ ఇలాంటి ఆధారాలు, జస్ట్ ఒక హెయిర్ ఫాలికల్ ఉన్నా కానీ దాన్ని తీసుకొని వచ్చి మనం ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది చేయొచ్చు అనేసి ఇలాంటి టిష్యూస్ లో. సో ఇంతకు ముందు చెప్పినవన్నిటిని ఏది దొరికినా కానీ ఒకే పాలిమార్ఫిజం ని చూపిస్తాయి అనమాట. ఆ పాలిమార్ఫిజం అనేది బేసిస్ ఆఫ్ ది డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనమాట. ఆ పాలిమార్ఫిజం చూపిస్తేనే మనకి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ని ఐడెంటిఫై చేయగలం. అలాగే మన బాడీలో ఎక్కడి నుంచి ఏ హెయిర్ ఫాలికల్ అయినా, స్కిన్ అయినా, బ్లడ్ అయినా కానీ ఏ పార్ట్ దొరికినా కానీ అది పాలిమార్ఫిజాన్ని ఏ చేంజ్ లేకుండా పాలిమార్ఫిజాన్ని చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఓన్లీ హెయిర్ మాత్రమే దొరికింది, ఇది అసలు పాలిమార్ఫిజాన్ని చూపిస్తుందో లేదో అనే డౌట్ లేదు. ఏ చిన్న హెయిర్ ఫాలికల్ దొరికినా, సింపుల్ బ్లడ్ శాంపుల్ ఒక డ్రాప్ దొరికినా కానీ అన్ని ఒకేలాంటి పాలిమార్ఫిజాన్ని చూపిస్తాయి అనమాట. ఓకేనా? పాలిమార్ఫిజం అంటే ఏంటో తర్వాత చెప్తాను. ఓకేనా? ఇది ఇప్పటి వరకు క్లియర్ కదా? అలాగే ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది ఇంకొక ఇంపార్టెంట్ కేసులో కానీ యూజ్ చేస్తారనమాట. ఏంటంటే హాస్పిటల్స్ లో ఇప్పుడు ఇద్దరికి ఒకేసారి పిల్లలు పుట్టారనుకోండి, ఇద్దరి తల్లిదండ్రుల్లో ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. ఒక బేబీని మీ బిడ్డ మా బిడ్డ అనేసి ఒక డౌట్ వచ్చింది అనమాట. అప్పుడు ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది చేస్తారనమాట. పేరెంట్స్ దగ్గర నుంచి శాంపుల్స్ తీసుకొని, పిల్లల దగ్గర నుంచి శాంపుల్స్ తీసుకొని, రెండు మ్యాచ్ అయితే ఇది వాళ్ళ బిడ్డ అనేసి చెప్తారనమాట. దీనికోసం కానీ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ని యూజ్ చేశారు. పెటర్నిటీ టెస్టింగ్. వర్డ్ అనేది నేను ఇప్పుడు తెలుగులో చెప్తున్నా కానీ మీరు అక్కడున్న వర్డ్స్ ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ మీకు బాగా అర్థం అవడానికి మాత్రమే తెలుగులో చెప్తున్నాను. సో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది పెటర్నిటీ టెస్టింగ్ లో యూజ్ చేస్తారు. ఓకేనా? డిస్ప్యూట్ చేయాలంటే తప్పిపోయిన బిడ్డ కోసం. ఓకేనా? క్లియర్ కదా? ఇప్పుడు డిఎన్ఏ పాలిమార్ఫిజం అంటే ఏంటో చెప్తాను. సో డిఎన్ఏ సీక్వెన్స్ లో పాలిమార్ఫిజం అనేది చాలా 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 ఇంపార్టెంట్, బోత్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ కి అలాగే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనమాట. ఇప్పుడు అసలు ఈ డిఎన్ఏ పాలిమార్ఫిజం అంటే ఏంటో తెలుసుకుందాం. ఆల్రెడీ ఆ వర్డ్ లోనే మీకు అర్థం అవ్వాలి. ఏంటి? పాలిమార్ఫిజం. పాలి అంటే మెనీ, మార్ఫిజం అంటే సంథింగ్ చేంజ్ అయింది అంటే నథింగ్ బట్ వేరియేషన్స్ అయింది. ఇందులో డిఎన్ఏ సీక్వెన్స్ అంటే జెనెటిక్ మెటీరియలే కదా, అంటే టోటల్ మీనింగ్ అర్థమైపోయింది కదా. వేరియేషన్స్ ఇన్ జెనెటిక్ మెటీరియల్ లో వస్తే దాన్ని ఏమంటాం? టర్మ్ మ్యూటేషన్సే కదా. వేరియేషన్స్ ఇన్ జెనెటిక్ మెటీరియల్ కాల్డ్ మ్యూటేషన్స్. అది ఏ మ్యూటేషన్స్ అయినా అవ్వచ్చు. సో పాలిమార్ఫిజం అంటే మీకు ఇప్పుడు మీనింగ్ అర్థమైపోయింది కదా, వేరియేషన్స్ ఇన్ జెనెటిక్ మెటీరియల్. సో ఈ వేరియేషన్స్ అనేటివి ఎక్కడ రైజ్ అవుతున్నాయి? మనకు తెలుసు, మేలు ఫీమేలు గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, మేలు స్పర్మ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఫీమేలు ఎగ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేల్ దగ్గర నుంచి తీసుకుందాం. మేలు స్పర్మ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుందా? మేల్ స్పర్మ్ సెల్స్ లో జర్మ్ సెల్స్ ఆర్ సొమాటిక్ సెల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ సొమాటిక్ సెల్స్ లో ఒకవేళ వేరియేషన్స్ వచ్చి మ్యూటేషన్స్ వచ్చి ఉన్నాయనుకోండి, సో ఆ మ్యూటేషన్స్ వల్ల పుట్టే బిడ్డకి ఎటువంటి ప్రమాదము జరగదు. కానీ ఆ మ్యూటేషన్స్ అనేటివి ఆ బిడ్డ నుంచి తన బిడ్డకి, తన బిడ్డ నుంచి తన బిడ్డకి పాస్ అవుతాయి అనమాట, వితౌట్ హార్మింగ్ రీప్రొడక్టివ్ ఫర్టిలిటీ. ఓకేనా? అర్థమైంది కదా. సో గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ సొమాటిక్ సెల్స్ లో మ్యూటేషన్స్ అనేటివి రైజ్ అవుతాయి. ఈ మ్యూటేషన్స్ రైజ్ అవ్వడం వల్ల పుట్టే బిడ్డకి ఎటువంటి ప్రమాదము ఉండదు. కానీ తన పిల్లలకి, తన వంశంలో ఉన్న పిల్లలకి తను ట్రాన్స్ఫర్ చేయగలుగుతాడు. ఓకేనా? అలాగే అలెలిక్ వేరియేషన్స్ ఇన్ డిఎన్ఏ సీక్వెన్స్. అలెల్స్ అంటే ఏంటి? జీన్ కాకుండా డిఫరెంట్ జీన్ అనమాట. గుర్తుంది కదా, మోనోహైబ్రిడ్ క్రాస్ లో క్యాపిటల్ టీ స్మాల్ టీ అలెల్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అనమాట. సో ఇప్పుడు సేమ్ గా లేదు కదా, పేరెంట్స్ దగ్గర నుంచి సొమాటిక్ సెల్స్ లో సంథింగ్ వేరియేషన్స్ అనేది వచ్చింది. సో సింపుల్ గా ఈ పాలిమార్ఫిజం ని ఏమంటారంటే అలెలిక్ వేరియేషన్స్ ఇన్ డిఎన్ఏ సీక్వెన్సెస్ కాల్డ్ పాలిమార్ఫిజం. అలాగే ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ ఇచ్చారు 0.01 అనేసి, అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలెలిక్ ఫ్రీక్వెన్సీ వేరియేషన్స్ ఇన్ హ్యూమన్ పాపులేషన్స్ గ్రేటర్ దెన్ 0.01 అనమాట. అంత ఫ్రీక్వెన్సీలో వేరియేషన్స్ అనేటివి ఉంటాయి అనేసి. అలాగే డిఎన్ఏ పాలిమార్ఫిజం అని ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇన్హెరిటబుల్ మ్యూటేషన్స్.
సింపుల్ కదా, ఇంతకు ముందు చెప్పింది కానీ అంతే కదా. ఇన్హెరిటబుల్ మ్యూటేషన్స్ ఫ్రమ్ ద హ్యూమన్ పాపులేషన్స్ కాల్ డిఎన్ఏ పాలిమార్ఫిజం. అర్థమైపోయింది కదా. సో ప్రతి వంశం దగ్గర నుంచి మ్యూటేషన్స్ అనేటివి ఈ రీప్రొడక్టివ్ కెపాసిటీని హార్మ్ చేయకుండా లోపలే ఉండి వస్తున్నాయి అనమాట. దీన్ని డిఎన్ఏ పాలిమార్ఫిజం అంటాం. అలాగే ఈ డిఎన్ఏ పాలిమార్ఫిజం ఆర్ ఈ వేరియేషన్స్ అనేటివి నాన్ కోడింగ్ సీక్వెన్సెస్ లో ఎక్కువగా ఉంటాయి అనమాట. కోడింగ్ సీక్వెన్స్, నాన్ కోడింగ్ సీక్వెన్స్ ఇవన్నీ మీకు తెలుసు కదా. సో నాన్ కోడింగ్ సీక్వెన్సెస్ లో హయ్యర్ గా ఉంటాయి. అలాగే ఈ సీక్వెన్సెస్ లైక్ ఈ వేరియేషన్స్ రావడం వల్ల ఇండివిజువల్ కి కానీ ఇండివిజువల్ యొక్క రీప్రొడక్టివ్ కెపాసిటీకి కానీ ఎటువంటి హాము జరగదు. ఓకేనా, క్లియర్ కదా. కానీ ఈ మ్యూటేషన్స్ అనేటివి జనరేషన్స్ టు జనరేషన్స్ పాస్ అవుతూనే ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ వేరియేషన్స్, ఈ పాలిమార్ఫిజం అనేది సింగిల్ న్యూక్లియోటైడ్ చేంజ్, సింగిల్ బేస్ పేర్ దగ్గర నుంచి చాలా లార్జ్ స్కేల్ చేంజెస్ వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. అలా అర్థమైంది కదా. ఓకేనా, ఇప్పుడు ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లో కంప్లీట్ ప్రొసీజర్ గురించి నేర్చుకుందాం. ఓకేనా, ఇప్పటి వరకు చెప్పింది అర్థమైంది కదా. ఏమేమి ఇంపార్టెంట్, ఫస్ట్ది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ది డిఫరెన్స్ ఉంది. 99.9% ఆఫ్ ది న్యూక్లియోటైడ్ బేసెస్ అనేటివి సేమ్ గా ఉన్నాయి, 1% మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఓకేనా, క్లియరా. అలాగే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ లో డిఫరెన్స్ ని ఐడెంటిఫై చేస్తుంది. ఆ స్పెసిఫిక్ రీజన్స్ ని రిపిటేటివ్ డిఎన్ఏ అంటాం. రిపిటేటివ్ డిఎన్ఏ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మైక్రో శాటిలైట్స్ అంటే ఏంటి, మినీ శాటిలైట్స్ అంటే ఏంటి, దేన్ని బేస్ చేసుకొని మైక్రో అండ్ మినీ శాటిలైట్స్ ని డివైడ్ చేస్తారు అనేది ఆ 3 పాయింట్స్ కానీ ఇంపార్టెంట్ అనమాట. బేస్ కాంపోజిషన్, డిఎన్ఏ లెంత్, అలాగే రిపిటేటివ్ డిఎన్ఏ అనేది కానీ చాలా, ఈ 3 పాయింట్స్ కానీ చాలా ఇంపార్టెంట్. అలాగే డిఎన్ఏ ఫ్రమ్ ద ఎవ్రీ టిష్యూ కానీ చాలా ఇంపార్టెంట్. అండ్ డిఎన్ఏ పాలిమార్ఫిజం ఎక్కడ అరైజ్ అవుతుందంటే సొమాటిక్ సెల్స్, జర్మ్ సెల్స్. ఓకేనా, డిఎన్ఏ పాలిమార్ఫిజం ఫ్రీక్వెన్సీ 0.01 కానీ చాలా ఇంపార్టెంట్. సింపుల్ గా డిఎన్ఏ పాలిమార్ఫిజం చెప్పాలంటే ఇన్హెరిటబుల్ మ్యూటేషన్స్ ఫ్రమ్ హ్యూమన్ పాపులేషన్స్. ఓకే కదా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ డిఎన్ఏ పాలిమార్ఫిజం అనేది నాన్ కోడింగ్ సీక్వెన్స్ లో మాత్రమే హయ్యర్ గా ఉంటుంది. ఓకే కదా. ఈ మెయిన్ పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చూసుకోండి, కాన్సెప్ట్ అర్థమయ్యేలాగా చూసుకోండి, అండ్ మెయిన్ పాయింట్స్ పైన కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఎలా జరుగుతుంది, ప్రొసీజర్ ని ఎలా చేస్తారో తెలుసుకుందాం. సో ఫస్ట్ పాయింట్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ని ఇనిషియల్ గా డెవలప్ చేసింది అలెక్స్ జెఫ్రీ, సైంటిస్ట్ నేమ్ గుర్తుపెట్టేసుకోండి. దెన్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లో శాటిలైట్ డిఎన్ఏని ప్రోబ్ గా యూస్ చేశారు. ఇది కానీ చాలా చాలా ఇంపార్టెంట్. శాటిలైట్ డిఎన్ఏని ఎందుకు యూస్ చేశారు, ఇంతకు ముందు చెప్పిందంతా అదే కదా. శాటిలైట్ డిఎన్ఏలో రిపీటెడ్ పోర్షన్స్ ఎక్కువ ఉంటాయి. రిపీటెడ్ పోర్షన్స్ ఎక్కువ ఉన్న దగ్గర పాలిమార్ఫిజం అనేది ఎక్కువగా చూపిస్తుంది. క్లియరా. దీన్ని ఇంకొక విధంగా ఏమంటారంటే వేరియబుల్ నెంబర్ ఆఫ్ టాండమ్ రిపీట్స్. ఓకేనా, ఇది కానీ చాలా 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 ఇంపార్టెంట్. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లో శాటిలైట్ డిఎన్ఏని ప్రోబ్ గా యూస్ చేశారు. అలాగే వేరియబుల్ నెంబర్ ఆఫ్ విఎన్టీఆర్ ప్రోబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అని ఇప్పుడు చెప్పగానే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది సెదరన్ బ్లాట్ హైబ్రిడైజేషన్ యూజింగ్ రేడియో లేబుల్డ్ విఎన్టీఆర్ ప్రోబ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. ఖచ్చితంగా చాలా సార్లు అడిగిన క్వశ్చన్ అనమాట. మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది అలెక్స్ జెఫ్రీ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లో శాటిలైట్ ప్రోబ్ ని యూస్ చేశారు, బికాస్ హై డిగ్రీ ఆఫ్ పాలిమార్ఫిజం అని చూపిస్తుంది కాబట్టి. అలాగే వేరియబుల్ నెంబర్ ఆఫ్ ది టాండమ్ రిపీట్స్, విఎన్టీఆర్ ప్రోబ్ ని కానీ దీన్ని వేరియబుల్ నెంబర్ ఆఫ్ టాండమ్ రిపీట్స్ అని కానీ అంటారు, విఎన్టీఆర్ ప్రోబ్ అనమాట. సెదరన్ బ్లాట్ హైబ్రిడైజేషన్ యూజింగ్ ద రేడియో లేబుల్డ్ విఎన్టీఆర్ ప్రోబ్. హైబ్రిడైజేషన్ నేమ్ ఏంటంటే సెదరన్ బ్లాట్ హైబ్రిడైజేషన్. ఓకేనా, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఐసోలేషన్ ఆఫ్ ది డిఎన్ఏ. డిఎన్ఏని ఐసోలేట్ చేస్తామా. అండ్ సెకండ్ ఏంటంటే ఐసోలేషన్ చేసిన డిఎన్ఏని రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ తో డైజెషన్ చేస్తామన్నమాట. ఇలా చేయడం వల్ల బల్క్ డిఎన్ఏ, స్మాలర్ డిఎన్ఏ అనేది సపరేట్ అవుతుందా. బల్క్ డిఎన్ఏని అలాగే స్మాలర్ డిఎన్ఏని ఎలక్ట్రోఫోరసిస్ అనే ప్రొసీజర్ ద్వారా సపరేట్ చేస్తామన్నమాట. ఈ సపరేట్ చేసిన దాన్ని నైట్రోసెల్యులోజు ఆర్ నైలాన్ సింథటిక్ మెంబ్రెన్స్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ ట్రాన్స్ఫర్ చేసే ప్రొసీజర్ ని బ్లోటింగ్ అంటాం. ఓకేనా. అండ్ దెన్ హైబ్రిడైజేషన్ యూజింగ్ ద విఎన్టీఆర్ ప్రోబ్. హైబ్రిడైజేషన్ అనే ప్రొసీజర్ ద్వారా విఎన్టీఆర్ ప్రోబ్ ని యూస్ చేసుకొని ఏమేమి ఎక్కువ రిపీటెడ్ డిఎన్ఏస్ ఉన్నాయో అనేది ఐడెంటిఫై చేస్తామన్నమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా రేడియోగ్రఫీ అనే ప్రొసీజర్ ద్వారా హైబ్రిడైజ్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ని డిటెక్ట్ చేస్తామన్నమాట. ఎలా ఉందో ప్రతి ఒక్కటి అలానే నేర్చుకోవాలి. ఫస్ట్ ఇది ఏంటంటే డిఎన్ఏని ఐసోలేట్ చేయడము, తర్వాత డైజెషన్ విత్ ఎండోన్యూక్లియేజెస్, అలాగే సపరేషన్ ఆఫ్ ది డిఎన్ఏ బై ద ఎలక్ట్రోఫోరసిస్, అలాగే ట్రాన్స్ఫరింగ్ సెపరేటెడ్ డిఎన్ఏ ఇంటూ సింథటిక్ మెంబ్రెన్స్, నైట్రోసెల్యులోజు ఆర్ నైలాన్. ఆ తర్వాత హైబ్రిడైజ్డ్ డిఎన్ఏని విఎన్టీఆర్ ప్రోబ్ ద్వారా చూస్తాం.
హైబ్రిడైజ్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ని ఫైనల్ గా డిటెక్ట్ చేసేది ఆటో రేడియోగ్రఫీ అనే ప్రొసీజర్ ద్వారా. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే విఎన్టీఆర్ ప్రోబ్ అనేది మినీ శాటిలైట్ కి చెందిందనమాట. ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం కదా, స్మాల్ డిఎన్ఏ సీక్వెన్స్ లో మెనీ కాపీ నెంబర్స్ ఉంటాయి అనేసి. ఈ కాపీ నెంబర్స్ లో క్రోమోజోమ్స్ నుంచి ఒక క్రోమోజోమ్స్ నుంచి ఇంకో క్రోమోజోమ్స్ వరకు సమ్ వేరియేషన్స్ అనేటివి ఉంటాయి అనమాట, ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్స్ ని బట్టి. నేను చెప్పింది మీకు అర్థమైందా? ప్రతి ఒక్క ఇండివిజువల్ లో లైక్ నేను అనుకోండి, సో ఇప్పుడు నా దాంట్లో ఈ కాపీ నెంబర్స్ అనేటివి ఒక్కొక్క క్రోమోజోమ్ లో ఒక్కొక్క ప్యాటర్న్ అనేది ఉంటది అనమాట. అలాగే ఈ క్రోమోజోమ్స్ యొక్క సైజ్ అనేది 0.1 నుంచి 20 KB వరకు ఈ వేరియేషన్స్ అనేటివి దాంట్లో సైజెస్ అనేటివి డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. సో విఎన్టీఆర్ ప్రోబ్ తో హైబ్రిడైజేషన్ చేసిన తర్వాత కొన్ని డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అనేటివి వస్తాయి కానీ చెప్పాను కదా, ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ని ఆటో రేడియోగ్రఫీతో డిటెక్ట్ చేస్తారు అని చెప్పాను కదా. సో ఇందులో కొన్ని డిఫరెంట్ సైజెస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇంతకు ముందు నేనేం చెప్పాను, విఎన్టీఆర్ ప్రోబ్ లో కాపీ నెంబర్స్ ఉంటాయి, ఆ కాపీ నెంబర్స్ లో క్రోమోసోమ్స్ టు క్రోమోసోమ్స్ వేరియేషన్స్ అనేటివి ఉంటాయి అని చెప్పానా. ఇప్పుడు ఆటో రేడియోగ్రఫీ ప్రొసీజర్ అయిన తర్వాత కొన్ని డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ది బ్యాండ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. డిఎన్ఏ బ్యాండ్స్ అనేటివి ఉంటాయి అనమాట. సో ఈ బ్యాండ్స్ అన్ని ఒక క్యారెక్టరిస్టిక్ సీక్వెన్స్ ని ఇచ్చాయనుకోండి, ఎవరైనా మనకి సస్పెక్టెడ్ ఉన్నారు, ఎవరో ఒక సస్పెక్టెడ్ పర్సన్ ఉన్నారు, ఆ సస్పెక్టెడ్ పర్సన్ యొక్క డిఎన్ఏని అలాగే మనకు వచ్చిన ప్యాటర్న్స్ ని రెండింటిని కన్నా చెక్ చేసామనుకోండి, రెండు మ్యాచ్ అయ్యాయి అనుకోండి, సస్పెక్టెడ్ క్రైమ్ దొరికేసినట్లే కదా, అంతే అనమాట. ఓకేనా? అలాగే ఇంకొక ఎక్సెప్షన్ ఏంటి అంటే ఈ కాపీ నెంబర్స్ అనేటివి ఇండివిజువల్ టు ఇండివిజువల్ వేరియేషన్స్ అనేటివి ఉంటాయి. ఈ వేరియేషన్స్ ని బట్టి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ చేస్తాం. కానీ ఒక్క ఎక్సెప్షన్ ఏంటి అంటే ఓన్లీ మోనోజైగోటిక్ ట్విన్స్ కి మాత్రమే ఎటువంటి వేరియేషన్స్ ని చూపించదనమాట. సేమ్ ఇద్దరికి ఒకేలాంటి కాపీ నెంబర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా? ఓన్లీ మోనోజైగోటిక్ ఐడెంటికల్ ట్విన్స్. ఇందులో ఇంకొకటి గానీ ఉంది, హెటిరోజైగోటిక్ ఐడెంటికల్ ట్విన్స్, మోనోజైగోటిక్ ఐడెంటికల్ ట్విన్స్. సో మోనోజైగోటిక్ అంటే పిండం ఒకటే, కాకపోతే ఒకే పిండము రెండింటిగా సపరేట్ అవుతుంది, మోనోజైగోటిక్ ఐడెంటికల్ ట్విన్స్. హెటిరోజైగస్ అంటే రెండు సపరేట్ పిండాలు, ఇద్దరు సపరేట్ బేబీస్ అనమాట. ఓకే కదా? మోనోజైగోటిక్ ఐడెంటికల్ ట్విన్స్ కి మాత్రమే కాపీ నెంబర్స్ అనేటివి సేమ్ గా ఉంటాయి, ఇది మాత్రం ఎక్సెప్షన్ అనమాట. అలాగే విఎన్టీఆర్ ప్రోబ్ 0.1 to 20 KB వరకు వేరియేషన్స్ అనేటివి ఉంటాయి, సైజు వేరియేషన్స్ అనేటివి డిఫరెంట్ బ్యాండ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక సస్పెక్టెడ్ క్రైమ్ జరిగింది, ఒక చిన్న హెయిర్ ఫాలికల్ మాత్రమే ఉంది, లేదంటే చిన్న బ్లడ్ శాంపుల్ మాత్రమే ఉంది, అది ఒక్క డ్రాపే ఉంది. ఇప్పుడు మనకి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లో చేయడానికి కొంచెం ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు మనము ఆ చిన్న దొరికిన శాంపుల్ ని పీసీఆర్ చేయొచ్చు అనమాట. పీసీఆర్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్ చేసి ఉన్న శాంపుల్ ని మనం ఎక్కువగా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది అర్థమైంది కదా. అలాగే ఫింగర్ ప్రింటింగ్ ని ఫోరెన్సిక్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తాము. అలాగే విఆర్ ప్రోబ్ ఒకటే ఉంది కదా, ప్రెసెంట్ అయితే ఇంకా ఎక్కువే ప్రోబ్స్ ఉన్నాయి అనేసి మీనింగ్ అనమాట. అలాగే డిఎన్ఏ ఫ్రమ్ ద సింగిల్ సెల్, లైక్ ఒక చిన్న హెయిర్ ఫాలికల్ ఉన్నా కానీ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది చేయొచ్చు అనమాట. పాలిమరైజ్ చైన్ రియాక్షన్ చేసుకొని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసుకొని మనం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.